హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మష్రూమ్ కర్రీని తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం సూపర్గా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇందులో వేసుకుందామండి. గ్రేవీలకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం దీన్ని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. వీటన్నిటిని కలిపి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ ఆనియన్స్ కుక్ అయ్యేంతలో మనము మష్రూమ్ కర్రీలోకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ గ్రేవీ మసాలా కోసం మనకు ముందుగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ మొగ్గలు, ఒక స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి అండి, ఒకటి టమాటా, మీడియం సైజ్ టమాటా అండి, 10 జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అండి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి గ్రేవీలో. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫైన్గా పౌడర్ చేసుకుందామండి. ఇది ఇలా ఫైన్గా పౌడర్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, పెరుగును కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పేస్ట్లా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా ఫైన్గా పేస్ట్ అవ్వాలండి. ఇది చూడండి, మన ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేద్దాము. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేద్దాం. 1 టీ స్పూను ధనియా పౌడర్ అండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ మసాలాలు అన్నీ గ్రేవీలో బాగా కుక్ అవ్వాలండి. అందుకోసం మేము ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మన మసాలాలు బాగా కుక్ అయినట్లే. ఇప్పుడు దీంట్లో మనం ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఇంకా కరివేపాకును యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి, ఇవి 200 గ్రామ్స్, వీటిని కూడా దీంట్లో యాడ్ చేద్దామండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక 2 మినిట్స్ పాటు క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి. మన మష్రూమ్స్ బాగా ఉడికిపోయాయో లేదో చెక్ చేద్దాము. చూడండి, ఉడికిపోయాయండి ఈ మష్రూమ్స్. ఇప్పుడు ఇందులో మనము హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి. లేదనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీరు సాల్ట్ని కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరను యాడ్ చేద్దామండి.
కొత్తిమీరను యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని ఉడికించుకుందామండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా ఉంటుందండి మసాలా కర్రీలో. అంతే అండి, మన మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీని మనం చపాతీలోకి, అన్నంలోకి, బిర్యానీలోకి తినొచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ డిష్ని తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.